మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. యుద్ధానికి 5 రోజుల బ్రేక్ ఇచ్చామని ఓవైపు ట్రంప్ ప్రకటించగా, మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు ఇంకా భీకరంగానే ఉన్నాయి. రెండు వైపులా ఘర్షణలు కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతీకార దాడులతో అట్టుడికిపోతున్నాయి. ట్రంప్ ప్రకటనతో నిమిత్తం లేకుండా ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్పై దాడుల పరంపరను కొనసాగించింది. ఆయన ప్రకటన వెలువడ్డ నిమిషాల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా పలు నగరాలపై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్లోని మౌలిక వ్యవస్థలపై భారీ స్థాయిలో దాడులు చేసింది. అటు లెబనాన్లోని హెజ్బుల్లా లక్ష్యాలపై కూడా దాడులను కొనసాగించింది. ఆ దేశంలో మృతుల సంఖ్య దాదాపు 1100కు చేరింది. మరోవైపు ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో ప్రతి దాడులకు దిగింది. ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. టెల్ అవీవ్, హైఫా, ఆస్కలోన్, కిర్యాట్ ఘాట్ వంటి నగరాలను లక్ష్యంగా చేసుకుని ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది. బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్ల ద్వారా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, కొన్ని నగర ప్రాంతాలను టార్గెట్గా దాడులు చేశారు. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కొన్ని రాకెట్లను అడ్డుకున్నప్పటికీ కొన్ని దాడులు లక్ష్యాలను తాకి నష్టం కలిగించాయి.